సార్ ఈ మధ్య చాలామంది స్విగ్గీ జొమాటో లాంటి ఆన్లైన్ డెలివరీ యాప్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు సార్. అందులో సందుకి 10 రెస్టారెంట్లు 12 రెస్టారెంట్లు ఇలా చాలా కనిపిస్తున్నాయి సార్. వాటిల్లో కొన్నిటికి మాత్రమే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికేట్ మీరు చెప్పిన లైసెన్స్ నెంబర్ అయి డిస్ప్లే చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు వీళ్ళు తీసుకునేటప్పుడు స్విగ్గీ జొమాటో వాళ్ళకి కూడా ఫుడ్ సేఫ్టీ పరిధిలోకి వస్తుందా సార్ యాప్, లేదంటే రెస్టారెంట్ మాత్రమే వస్తుందా? ఈ స్విగ్గీ జొమాటో ఏవైనా ఆన్లైన్ వాళ్ళ దగ్గర కనుక తీసుకోవాలి అంటే కంపల్సరీ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గరే వాళ్ళు ఫుడ్ కోసం వాళ్ళు దాన్ని ఏమంటారంటే వీళ్ళు టైప్ చేసుకుంటారు సార్. ఎవరు? స్విగ్గీ వాళ్ళు, హోటల్ వాళ్ళు కంపల్సరీ లైసెన్స్ ఉన్న వాళ్ళనే వాళ్ళు తీసుకుంటారు. లైసెన్స్ లేకపోతే దాంట్లో మనకి ఎంట్రీ లేదు. ఎందుకంటే చాలామంది సార్ నేను ఆన్లైన్లో సప్లై చేద్దాం అనుకుంటా లైసెన్స్ కోసమే తిరుగుతారు. ఎందుకంటే వాడు ఎప్పుడూ రిస్క్ తీసుకోడు. స్విగ్గీ జొమాటో వాడు అయ్యా పలానా హోటల్ మీరు పెట్టుకోండి, నేను ఓన్లీ తీసుకొచ్చి ఇచ్చేవాడినే అనేటప్పుడు ఉంటాడు. ఇంకో చిన్న విషయం నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా. మనం హోటల్కి వెళ్ళి తింటే 350 రూపాయలు బిర్యానీ, స్విగ్గీ జొమాటోలో 240కే పెడతాడు. ప్లస్ ఈరోజు ఆఫర్ అండి 100 రూపాయలు అంటాడు. అంటే ఎంత వచ్చింది మనకి? 140కి వచ్చింది. ఆయనే మన చుట్టం కాడు కదా, ఎక్కడి నుంచి ఇస్తాడండి సార్? ఆలోచించాలి. మనం కూడా ఆలోచించాలి. చాలా సార్ నాకు ఆఫర్స్ ఉన్నాయి సార్, దాంట్లో బిజినెస్ ఆఫర్స్ ఆల్రెడీ హోటల్ వాడు కొంత పర్సంటేజ్ స్విగ్గీ వాడికి ఇస్తాడు. ఇంకా మనకి 100 తక్కువ చేశాడు. వాడు 100 రూపాయలు బిర్యానీ తయారు చేస్తాడు. ఒకసారి సార్ ఎట్టేలా క్వాలిటీ ఆలోచిద్దాం మనం. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్లో కొన్ని దగ్గర మనం చూస్తాం, ఆన్లైన్ ఫుడ్ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండను నేను చెప్తా. మనం కూడా చెప్తే ఒకటి వచ్చింది అంటాడు, అంతే కదా. పూరి మనం అక్కడ తింటే ఆ సైజు వేరు ఉంటుంది, ఇంటికి వచ్చే సైజు వేరు ఉంటుంది. చాలా కంప్లైంట్ వచ్చింది నాకు. ఏం సార్ నేను ఆ హోటల్లో తింటే ఆ పూరి సైజు అంత ఉంది, ఇంటికి వస్తే ఆన్లైన్లో అంటే నువ్వు ఎంత ఇచ్చావన్నా? ఇంత రేట్ అన్న. అక్కడ ఎంత ఉంది రేట్ అన్న? మాకు ఆఫర్ ఉంది సార్ అన్న. ఆఫర్ కాబట్టి చిన్నగా ఇచ్చాడు నాన్న, లేదా హోటల్కి వెళ్తే పూర్తిగా ఇచ్చేవాడు వాడు. అట్లా అంటే నేను అనేది అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. అందుకు వాళ్ళు కూడా బిజినెస్సే కదా సార్, వ్యాపారం. ఇప్పుడు మధ్యలో ఇంకొకడు కూడా ఉన్నాడు. మనకి డైరెక్ట్ హోటల్ సప్లై అనుకుంటే మనం హోటల్ ఆయనే, మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా డబ్బులు కావాలి కదా. ఏం చేసినందుకు ఆయనకి ఇవ్వాలి, ఆయన ఎంప్లాయీస్కి ఇవ్వాలి, ఆయన వచ్చేవాడు టైంకి వస్తాడు, ఇంటికి వస్తాడు, మన ఛార్జీలు అన్నీ వాడే పెట్టుకుని వస్తాడు కదా. కాబట్టి వాడికి కూడా పోతుంది. కాబట్టి ఆన్లైన్ ఫుడ్లో ఎప్పుడైనా రిస్క్ ఎక్కువే. ఇంకోటి మాడిపోయినవి ఏమన్నా వచ్చినాయి అనుకోండి దోశలు, మీరు రిటర్న్ పంపుతారా? పంపించడానికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అంతే. దాని కంప్లైంట్ పెడతాడు, ఇంత ఫుడ్ కంప్లైంట్. వాడు చూసి వాడు రిటర్న్ ఇస్తా అంటాడా? దాని ఫోటోలు పెట్టండి. ఇదంతా ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కాలే. ఇదంతా పర్లేదు తిందామనేటప్పుడు చల్లారిపోద్ది, అంతే కదా. అవును. కాబట్టి ఒకటి ఏంటంటే సేఫ్టీ కోసం తెచ్చుకుంటాను పోలేము, కానీ కొన్ని ప్లస్ ఉన్నాయి, కొంత మైనస్ ఉంటుంది ఆన్లైన్లో. అంటే ప్లస్ తక్కువ, మైనస్లు ఎక్కువ. సార్ రీసెంట్గా నేను ఆన్లైన్ వాటి మీద చాలా కంప్లైంట్స్ చూశాను సార్. ఏంటంటే ఇన్స్టామార్ట్ లేదంటే ఈ బ్లింకిట్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ కన్జ్యూమర్కి డెలివరీ చేస్తున్నాయి అని చెప్పి రీసెంట్గా వాళ్ళ వేర్ హౌస్ వాటి మీద కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేశారు సార్. కరెక్ట్. వాటి గురించి సార్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇంత నీట్నెస్ ఉండదు సార్. మామూలు సూపర్ మార్కెట్లో ఉన్నంత నీట్నెస్కి ఇన్స్టామార్ట్లో ఉండవు సార్. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాల్లో వాళ్ళు డెలివరీ చేసేయాలి. పరిగెత్తికి వెళ్తారు, తెస్తారు, కింద పడితే మీద అవన్నీ వాళ్ళు ఒకసారి స్టోర్ చూస్తే ఎక్కువ శాతం ఎక్స్పైరీ స్టాక్ కూడా వాళ్ళ దగ్గర దొరికిందన్నారు. అంటే వాడు రిటర్న్ ఇచ్చేంత టైం కూడా లేదు వాళ్ళకి. ఈరోజు దారోజు వ్యవహారం కదా. ఇవి కూడా మనం చూసిన దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాము. తర్వాత కొన్ని ఆన్లైన్ వాటిని కూడా కొంతకాలం సస్పెండ్ చేయడం కూడా జరిగింది గతంలో. మన కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేసిన వాళ్ళు మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక్కసారి లైసెన్స్ సస్పెండ్ అయితే సార్, ఒకసారి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ సస్పెన్షన్ చేస్తే దాన్ని రివోక్ చేయాలంటే పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ స్టోర్ ఫొటోస్ అన్నీ పెట్టి థర్డ్ పార్టీ మళ్ళీ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆ పై అధికారి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఆ పై అధికారి వెళ్ళి చూసి అంతా బాగుందని రిపోర్టు వీళ్ళు ఇచ్చిన తర్వాతే ఆ లైసెన్స్ పునరుద్ధరించడం జరుగుతుంది. దానికి కనీసం 10 రోజులు టైం పడుతుంది. 10 రోజుల్లో మీ బిజినెస్ కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. ఏదైనా హోటల్ కూడా ఏదన్నా మన లైసెన్స్ సస్పెండ్ చేస్తే వారం రోజులు క్లోజ్. తర్వాత మళ్ళీ ఇన్స్పెక్టర్లు వెళ్ళి ఓకే చేసి మళ్ళీ అది కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఓకే అంటేనే అది ఓపెన్ అవుతుంది. లైసెన్స్ సస్పెండ్ చేయడం వరకు మీ వంతు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, డిజిగ్నేట్ ఆఫీసర్. లైసెన్స్ పునరుద్ధరణ చేయాలంటే మళ్ళీ కమిషనర్ దాకా పోవాలి. ఈ 10 రోజులు వీళ్ళు ఏం చేస్తారు తెలివిగా, హోటల్ అండర్ రెనోవేషను, లేకపోతే మా స్టోర్ రెనోవేషను బోర్డు అర్థమైంది కదా, ఎవరి సేఫ్టీ వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ బ్రాండ్ వాళ్ళు ఇట్లా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితి రానియకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు చేసుకోవాలి సార్. ఊరికే అంటారు కదా డబ్బులు ఊరికే రావని, అది ఆలోచన చేసుకోవాలి. మనం కూడా కొనేటప్పుడు అవసరమైన వరకే తెప్పించుకోవాలా,
వాళ్ళు కూడా అమ్మేటప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్త వహించాలి. కన్జ్యూమర్ మనం కూడా ఇంటి దగ్గర రాగానే చూడం అసలు. ఇంకోటి మీరు ఎక్కడ గ్యాప్ వస్తుందంటే మనం ఎన్ని పెట్టాము ఎన్ని వచ్చినాయి అనేది కూడా చూసుకోరు చాలామంది. మీరు రైట్ సార్. బాగా అబ్జర్వ్ చేయండి. రైట్ సార్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో పెట్టేస్తారు 10-12 సరుకులు, వాడు ఇంట్లో సంచి ఇచ్చి వెళ్ళిపోతాడు. వాడు మీరు ఇమీడియట్ చూసుకోరు, వచ్చినాయి అని టిక్ పెట్టుకోరు, టగడ సర్దేసుకుంటారు అంతే. అదే మీ అబ్బాయి బుక్ చేశాడు, మీరు మీ అబ్బాయి ఎన్ని బుక్ చేశాడో మీకు తెలియదు. వచ్చినాయా అంటాడు, వచ్చినాయి అంటారు వీళ్ళు. అదే ఇది మర్చిపోయారు అని తర్వాత నేను పెట్టానే అంటాడు రాత్రికి. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ యాప్ కంప్లైంట్ పెట్టుకోవాలి. కంప్లైంట్ అది మళ్ళీ వస్తాయా? ఇవన్నీ నేను ఏమంటున్నానంటే అది జవాబుదారీ మంది కూడా ఉంది. అట్లా కన్జ్యూమరు వాడెంత జాగ్రత్త గీయాలో కన్జ్యూమర్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ఇప్పుడు చాలా దగ్గర అబ్జర్వ్ చేశా, అరే పెట్టావా అంటే పెట్టానంటే ఏం పెట్టాడు వాడి ఆయన చెప్పడు, వీళ్ళు వినరు. అంటే యూజువల్గా పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు యంగ్స్టర్స్ బయట ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సార్ మంచిదే అది, కానీ వాడు 12 వస్తువులు పెట్టాను ఆయన లిస్ట్ అన్న పంపడు, ఈయనకి పంపితే చూసుకుంటారు కదా. నేను అనేది వాటి అనవసరంగా డబ్బులు పోతున్నాయి కదా. రైట్. మళ్ళీ రాత్రి అంతా వాడికి నేటి కంప్లైంట్లు పెట్టి వాడు చూడకపోతే మళ్ళీ కన్సర్న్ ఏరియా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పెట్టి దే ఆర్ మిస్యూజ్ అంతా రాస్తారు కదా. బెస్ట్ కదా.